హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేస్తేనే కొంచెం నాకు మోటివేటింగ్గా ఉంటుంది కదా, సో సబ్స్క్రైబ్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే ఈ వీడియోలో నేను అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ అయితే చూపించాలి అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను కొన్ని డేస్ నుండి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు కదండి. సో నేను కొంచెం సిక్ అయ్యాను ఇంటికి వెళ్ళేసి వచ్చి, అండ్ ఇక్కడ వెదర్ కొంచెం అంటే వెదర్ చేంజెస్ వల్ల అలాగా కొంచెం సిక్ అయ్యాను. సో ఇప్పుడు కూడా వాయిస్ కంప్లీట్గా అయితే రాలేదు, బట్ స్టిల్ చాలా డేస్ అయిపోయింది కదా అని చెప్పేసి వీడియోస్ అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో నేనైతే అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్కి వచ్చా అండి. సో స్ట్రీట్ షాపింగ్ అంటే మన లేడీస్ అందరికీ ఇంట్రెస్ట్ అయ్యి కదండి. సో జనరల్గా అమీర్పేట్లో ఏంటి అంటే స్టూడెంట్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ చాలా తక్కువ కాస్ట్కి వస్తాయండి. అదైతే నేను ఫర్ షూర్గా చెప్పగలను. అంటే స్టూడెంట్ రిలేటెడ్ ఐటమ్స్ ఏంటి అంటే చెప్పలు ఒకటి, ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఒకటి, ఫ్యాన్సీ చైన్స్ ఒకటి, అండ్ అంటే ఫ్యాన్సీ నెక్ వేర్ అయితేనేమి, అండ్ వెస్ట్రన్ వేర్ టాప్స్ అయితేనేమి, అండ్ మనకి చార్మినార్లో దొరికే బ్యాంగిల్స్ అవి మనకి ఏ స్ట్రీట్ షాపింగ్లో అయినా దొరికిపోతున్నాయి ఇప్పుడు అదే కాస్ట్కి. అండ్ ఇయర్ రింగ్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి. నంబర్ ఆఫ్ మోడల్స్, అసలు ఒక్కసారి వెళ్ళిన తర్వాత మరలా ఒక 1 మంత్లోనే అది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతుంది అనమాట. అలాగా కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. చాలా నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి మనకి అమీర్పేట్లో ఆప్షన్స్ ఇయర్ రింగ్స్లో, టాప్స్లో అలాగా. సో ఇక్కడైతే నేను జనరల్గా ప్రిఫర్ చేసేది ఏంటి అంటే ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఒకటి నేను ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లాత్స్ ఉంటాయి కదా మనకి, ఇప్పుడు బెనారసీ క్లాత్స్ అని, ఆర్గంజా క్లాత్స్ అని, అండ్ ఇంకా మనకి కాంజీవరం సిల్క్ క్లాత్స్ అని. అంటే కాంజీవరం సిల్క్ ఇప్పుడు బయట అమ్ముతున్నారో లేదో నాకు తెలియదు. నేనున్నప్పుడైతే అంటే నేను అమీర్పేట్లో ఒక 3 years బ్యాక్ అయితే నేను అమీర్పేట్లో ఉన్నానండి, చదువుకుంటూ జాబ్ చేస్తూ హాస్టల్లో ఉండేదాన్ని కదా, అప్పుడు ఉన్నాను. సో అప్పుడైతే కొన్ని అమ్మేవాళ్ళు అనమాట కొన్ని షాప్స్లో. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా మనకి నార్మల్గా మనం ఇప్పుడు బేగం బజార్ కానీ లేకపోతే ఇంకెక్కడైనా మదీనా బజార్ కానీ ఇట్లా వెళ్ళినప్పుడు థాన్స్లో మనకి క్లాత్లు ఉంటాయి కదా, ఆ థాన్స్లో కట్ చేసుకున్న వాళ్ళు ఎంతో కొంత క్లాత్ అయితే మిగులుతుంది కదా, ఆ మిగిలిన క్లాత్ని తీసుకొచ్చి వీళ్ళలాగా బయట స్టాల్స్ లాగా పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. అండ్ ఈ క్లాత్స్ అయితే మనకి ఆ థాన్ క్లాత్స్కి దీనికి డిఫరెన్స్ అయితే ఏమి ఉండదండి. క్వాలిటీ అది కూడా బాగానే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే 2.5 meters కలిపి 250, 2 meters కలిపి 200 ఇట్లాగా అమ్ముతూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఈ టీషర్ట్స్ అతను అయితే మనం వీడియో తీస్తున్నామని హాయ్ చెప్తున్నాడు. సో ఈ టీషర్ట్స్ అయితే మనకి 100 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. 100 నుంచి 300 వరకు ఉన్నాయి. అంటే ఇలా ప్లెయిన్ అయితేనేమో 100, ఇలాగా ప్రింట్ వచ్చినవి అలా అయితేనేమో 200, 300 అలాగా ఉన్నాయి. అండ్ ఈ స్కర్ట్స్ వచ్చేసి చాలా బాగున్నాయండి. ఇవి కూడా అంటే జార్జెట్ మెటీరియల్ లాగా అలాగా వచ్చి మనకి ఆఫీస్ గోయింగ్ వాళ్ళు, కాలేజ్ గోయింగ్ వాళ్ళకైతే యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఫోన్ కేసెస్ కూడా మనకి అమీర్పేట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి. అండ్ ఇక్కడ సొనాలి ఫ్యాషన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ షాప్. అందులో డ్రెస్ మెటీరియల్స్ అయితే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. అక్కడ జార్జెట్ అయితేనేమి, కాటన్ అయితేనేమి చాలా బాగుంటాయి. అండ్ మనకి అమీర్పేట్లోని ఒక సైడ్ ఏమో అంటే టువర్డ్స్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఒక సైడ్ ఏమో షాప్స్ ఉంటాయి, ఒక సైడ్ ఏమో మనకి ఇలాగ స్ట్రీట్ షాపింగ్ పెట్టేసి ఉంటుంది. పలాజో ప్యాంట్స్ అయితేనేమి, నైట్ ప్యాంట్స్ అయితేనేమి, నేనైతే నైట్ ప్యాంట్స్ హాస్టల్లో ఉన్నప్పుడు ఇవే కొనుక్కొని వాడేదాన్ని. మాకు ఈవెన్ ఇక్కడ స్ట్రీట్ షాపింగ్లో కొన్నవైనప్పటికి కూడాను 100, 150 పడేవి అంతేను. అలా తక్కువ కాస్ట్ అయినప్పటికి కూడాను 6 months, 1 year ఈజీగా వచ్చేవన్నమాట. అలాగా అంటే మనం ఏదైనా చూస్ చేసుకునే దానిలో ఉంటుందండి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే స్ట్రీట్ షాపింగ్లో కూడాను మంచి ఐటమ్సే దొరుకుతూ ఉంటాయి మనకి. అండ్ ఇక్కడ నేను ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే స్ట్రీట్ షాపింగ్లో తీసుకుంటున్నారు అనుకోండి, ఏం చేస్తారంటే మీ సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎల్ సైజ్ వాడుతుంటే ఎక్సెల్ తీసుకున్నాను అనుకోండి, మనకేంటంటే క్లాత్ సింక్ అయ్యే ఛాన్స్ ఉన్నా కానీ లేకపోతే ఏదన్నా చిన్న అంటే మనకి పెద్దగా అయితే మనం ఆల్టరేషన్ చేయించుకోవచ్చు, కానీ చిన్నగా అయితే ఏం చేయలేము దాన్ని పడేయడం తప్పించి. సో ఇలాగా చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్లాత్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. క్లాత్లు మాత్రం నేనైతే ఒక క్లాత్ తీసుకున్నాను, చాలా బాగుంది. అసలు డిజిటల్ ప్రింటెడ్ అయితేనేమి, అసలు క్లాతులు కూడా క్వాలిటీ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. అండ్ వీళ్ళు చెప్తున్నారు కూడాను, మేడం మీరు బయట మదీనా బజార్ అలా వెళ్ళి తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా డిఫరెన్స్ అయితే ఏముండదు మేడం,
అండ్ మీకు అక్కడ ఇంకా బల్క్గా కొంటేనే మీకు ఇంకా తగ్గిస్తారు. ఇక్కడ మేము అలా కాదు కదా, ఫిక్స్డ్ రేట్. ఇప్పుడు ఇవి ఎలా అంటే, ఇప్పుడు ఇలాగ చమ్కీలు ఉంది కదా ఈ క్లాత్ వచ్చేసి మనకి 350 అలా చెప్తున్నారు మీటర్. అండ్ ఆ ముందు క్లాత్ చూసాం కదా మనము మల్టీ కలర్ది, అది వచ్చేసి 150 చెప్తున్నారు మీటర్. ఇలాగ నెట్టెడ్ క్లాత్లని చాలా చాలా క్లాత్లు ఉన్నాయండి. మేము హాస్టల్లో ఉన్నప్పుడు అయితే ఇవి తీసుకొని చక్కగా టాప్స్ కుట్టించుకునే వాళ్ళం. అసలు ఎంత బాగుండేవంటే ఇవి చాలా బాగుండేవి. అండ్ మనకి ఇవి కొంతమంది ఎలా అంటే 6 మీటర్స్ తీసుకొని ఫోటోషూట్స్కి అలాగా లాంగ్ ఫ్రాకులు స్టిచ్ చేయించుకోవడము, లేదంటే 8 మీటర్స్ 9 మీటర్స్ తీసేసుకొని ఫోటోషూట్లో పెద్ద పెద్ద శారీస్ అంటే పళ్ళు ఎక్కువ వేస్తారు కదా, సారీ, అలాగా ఫోటోషూట్స్కి యూస్ చేసుకోవడము చేస్తారు. అంటే తక్కువ కాస్ట్లో మనకి బాగుంటుంది కదా, అలా అనమాట. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగుంటాయండి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనకి నార్మల్ కేఎల్ఎం షాపింగ్ మాల్ ఉంటుంది కదా, దాని పక్కన ఒక షాప్ ఉంటుంది. వాళ్ళ తివారీ బ్రదర్స్ అని ఏదో ఉంటుంది వాళ్ళది. వాళ్ళ దగ్గర అయితే నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి కూడాను. అండ్ ఏ స్ట్రీట్ షాపింగ్ అయినా కూడా అండి, బిఫోర్ కోవిడ్ ఏంటంటే మనకి బాగా బార్గెన్ చేయనిచ్చేవాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే 100 రూపీస్లో మనకి నంబర్ ఆఫ్ ఐటమ్స్ దొరికాయి. బట్ ఇప్పుడు ఏంటంటే పోస్ట్ కోవిడ్ ప్రతి దానికి రేట్ పెరిగిపోయింది. ప్రతి ఐటమ్, ఈవెన్ మనం పానీపూరి ఇదివరకు 10 రూపీస్కి తినేవాళ్ళం బిఫోర్ కోవిడ్, ఇప్పుడు 20 రూపీస్. అలానే ప్రతి ఒక్క ఐటెంకి కూడాను మనకి కాస్ట్ అయితే పెరిగిపోతూ ఉంది. అండ్ వీళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ బార్గెన్ చేయనివ్వట్లేదు అనమాట. అంటే కొన్ని చోట్ల ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి పెట్టేస్తున్నారు. అండ్ ఈ 1 గ్రామ్ గోల్డ్ అయితే డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయి. ఇవైతే 850 చెప్పారు టోటల్ సెట్. బట్ 1 గ్రామ్ గోల్డ్ అంతేం బాగాలేదులేండి. నేను 1 గ్రామ్ గోల్డ్ అయితే ఇలా స్ట్రీట్ షాపింగ్లో అయితే ఏం ప్రిఫర్ చేయనండి, షాప్స్లోనే తీసుకోవడానికి ఇష్టపడతా. ఎందుకంటే మనము ఫంక్షన్కి వేసుకునేటప్పుడు కొంచెం క్వాలిటీ ఉండాలని చూసుకుంటాము. క్వాలిటీ ఉండాలి అంటే మినిమం 2000 3000 పెట్టండి అయితే రాదు. సో అలా 2000 3000 పెట్టేటప్పుడు మనం ఏంటంటే ఇలాగ ఇక్కడ తీసుకొని ఏదన్నా చిన్న రిమార్క్ ఉన్నా కానీ మనం మార్చుకోవడానికి ఉండదు. అదే మనం షాప్స్లో తీసుకుంటే ఏంటంటే మనకి ఎక్స్చేంజ్ ఉంటుంది. ఏదన్నా కలర్ అది పోయినా కానీ అంటే మనం ఏదైనా జస్ట్ అడగడానికి మనకు ఒక ప్రూఫ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్న స్టాల్ రేపు ఎక్కడ ఉంటుందో తెలియదు. సో అలాగా కొంచెం చూసుకొని తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అండి. అండ్ ఈ టాప్స్ వచ్చేసి 150 నుంచి ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. కలర్స్ అయితే బాగున్నాయి, బట్ క్వాలిటీ సోగా ఉందండి. మరీ ఎక్స్ట్రాడినరీ అయితే ఏం కాదు, జస్ట్ నార్మల్గా ఉందన్నమాట. అండ్ జ్యువెలరీ అయితే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండి. చక్కగా ఫోటోషూట్స్కి కానీ, లేకపోతే పిల్లలు ఎప్పుడన్నా స్కూల్కి ట్రెడిషనల్ డేలకి అది ఇది అని చెప్పేసి రెడీ అవుతారు కదా, వాళ్ళకైతే యూజ్ అవుతాయి పిల్లలకి. అండ్ వాచెస్ అయినా చెప్పలైనా అసలు నంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట చెప్పలు అయితే ఇక్కడ అమీర్పేట్లో. అండ్ ఏదైనా అంతే అండి, స్టూడెంట్స్కి యూజ్ అయ్యే ఏ ఐటమ్ అయినా సరే అమీర్పేట్లో మనకి దొరికిపోతుంది అనమాట. అండ్ కొంచెం ట్రెండీగా కూడా ఉంటాయి అనమాట అమీర్పేట్లో మనకి. కాస్ట్ కూడా ఎలా అంటే జేఎన్టీయూ కంటే కూడా అమీర్పేటలో తక్కువ ఉంటుంది. జేఎన్టీయూలో ఏంటంటే కొంచెం ఫ్యామిలీ వీళ్ళు ఎక్కువ ఉంటారు కదా, ఫ్యామిలీ కస్టమర్స్. సో కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడైతే ఏ ఐటమ్ అయినా 10 రూపీస్ 20 రూపీస్ అలా పెట్టారు. అసలు ఐటమ్స్ ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈ నైట్ ప్యాంట్స్ వచ్చేసి 100 రూపీస్ అంట. ఈ డోర్ మ్యాట్స్ అయితేనేమి అన్నీ అసలు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. మనకి అమీర్పేట ఒక 2000 తీసుకొని వస్తే మనకి ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరికిపోతాయి అనమాట. అలాగా ఉంటాయి. బట్ క్వాలిటీ అంటే మరీ తీసివేతగా ఉండదు, అట్లని మరీ మనము హై రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదండి, నార్మల్గా ఉంటుంది అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకటి బ్యాగ్స్ షాప్ ఉంటుందన్నమాట. అది వాళ్ళది ఏదో పేరు ఉందండి, ఏదో ముస్లిం పేరే వాళ్ళది. వాళ్ళ దగ్గర బ్యాగ్ నేను కోవిడ్కి ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్నానండి. నేను 2019 మార్చ్లో కొన్నాను నేను ఆ బ్యాగ్. నేను స్టిల్ ఇప్పటికీ ఆ బ్యాగ్ యూస్ చేస్తున్నాను అండి. ఆ బ్యాగ్ కాస్ట్ 450 రూపీస్. వాళ్ళు నాకు కొన్నప్పుడు నాకు 1 year వారంటీ ఇచ్చారు. అంటే ల్యాప్టాప్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఆ బ్యాగ్. అండ్ మనం నార్మల్ స్లింగ్ లాగా కూడా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. నేను ల్యాప్టాప్ పెట్టుకొని ఆఫీస్కి తీసుకెళ్తున్నాను. అసలు ఇప్పటి వరకు కలర్ పోవడం, మధ్యలో వాష్ చేశాను, కలర్ పోవడం కానీ లేదంటే ఏమైనా పైన ప్రింట్ పోవడం కానీ ఏం లేదు. ఒక బ్రాండెడ్ బ్యాగ్, ఒక 2000 3000 పెట్టి కొన్న బ్యాగ్ ఎలా అయితే ఎన్ని డేస్ అయితే మనం యూస్ చేస్తున్నామో సేమ్
అదే క్వాలిటీలో ఇది కూడా ఉందండి. అండ్ నా ఫ్రెండ్స్ అడిగినప్పుడు కూడా నేను ఇదే చెప్తాను, ఇక్కడ బయట అమీర్పేటలో తీసుకున్నానంటే చెప్తే నమ్మరు, వాళ్ళైతే నమ్మలేదు, ఇది అమీర్పేటలో తీసుకున్నావా అని. అలాగా ఏంటంటే కొన్ని కొన్ని ఐటమ్స్ మనకైతే బాగా దొరుకుతాయండి. ఏదైనా సరే మనము ఓపిక్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే స్ట్రీట్ షాపింగ్లో మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకొని, మరీ ఇక 100 రూపాయలకే కొంటున్నాం కదా, 200కే కొంటున్నాం కదా అని ఏది కనిపిస్తే అది తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మేబీ అంటే ఏం లేదు, అంటే ఏదో సంవత్సరాలు ఉండిపోతుందని కాదు, 1 మంత్ వచ్చేది 2 మంత్స్ వస్తుంది. అండ్ మనం యూస్ చేసే దానిలో కూడా ఉంటుందండి. అలా అనమాట. నేనైతే ఏదైనా కొంచెం జాగ్రత్తగానే యూస్ చేస్తాను. అండ్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ అయితే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మనకి 150-200 రేంజ్లో చాలా నల్లపూసలు దొరుకుతాయి అన్నమాట. ఏమంటారు, మల్టీ అని కాదు, చాలా డిఫరెంట్ మోడల్స్ అన్నీ బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి శారీస్కి అవసరమైన డాగింగ్స్ అయితేనేమి, బ్లౌజెస్కి అవసరమైన డోరీస్ అయితేనేమి అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ టాప్స్ అయితే 150 రూపీస్ అంట. బట్ క్వాలిటీ చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయొచ్చు. బట్ నేను టాప్స్ అయితే ఏం ట్రై చేయలేదండి. అండ్ మోర్ ఓవర్ మనకి ఏంటంటే ఎక్కువ స్ట్రీట్ షాపింగ్స్లో ఎల్ వరకు దొరుకుతాయండి సైజులు. ఆ తర్వాత వాళ్ళకైతే కొంచెం కష్టమే. సో ఆ సైజులు కూడా ఒకసారి చూసుకొని తీసుకోండి. అంటే ఒక్కొక్కసారి దాని మీద ఎక్సెల్ అని రాస్తారు, బట్ అది ఎల్ సైజ్ వాళ్ళకు కూడా టైట్ అయిపోతుంది. సో అలాంటివన్నీ చూసుకొని తీసుకోండి. నాకు ఆ బ్యాగ్స్ అయితే చాలా క్యూట్ అనిపించాయి, మంచి కలర్స్ అనమాట, చాలా బాగా అనిపించాయి. మనకి ఆన్లైన్లో చూసిన ప్రతి మోడల్ మనకి స్ట్రీట్ షాపింగ్లో ఉంటుంది. అది అమీర్పేట అనే కాదు, జేఎన్టీయూ అనే కాదు, దిల్సుఖ్ నగర్ అనే కాదు, కోటి అనే కాదు, ఎక్కడైనా సరే ఇప్పుడు మనం ఆన్లైన్లో చూసిన ప్రతి మోడల్ స్ట్రీట్ షాపింగ్లోకి వచ్చేస్తుంది అనమాట. అరే మొన్న ఇది చూసాం కదా అనుకునే లోపు ఇక్కడికి వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ డేనో కలీగ్స్ తీసుకొస్తూ ఉంటారు. సో వ్యాలెట్స్ అవి కూడా చాలా బాగా అనిపించాయండి.